దేవహూతి కపిలుడు చెప్పిన పద్ధతిలో ప్రవర్తించి శ్రీహరిలో విలీనమైంది. ఆమె మోక్షం పొందిన ప్రదేశం సిద్ధిపదం అనే పేరుతో ప్రసిద్ధమైంది. ఆ తర్వాత కపిలుడు సాంఖ్యాచార్యులు స్తుతించే యోగాన్ని అవలంబించి ముల్లోకాల శాంతి కోరుతూ ప్రశాంత మనస్సుతో తన తండ్రి ఆశ్రమాన్ని వదిలి ఉత్తర దిక్కుకు వెళ్ళాడు అని చెప్పి మైత్రేయుడు విదురునితో ఈ ఉపాఖ్యానంలో కపిల దేవహూతి సంవాదం మిక్కిలి పవిత్రమైంది. కపిలుడు నిర్మించింది ఈ యోగం. దీన్ని భక్తితో చదివినా విన్నా మానవుడు పుణ్యాత్ముడై గరుడధ్వజుడైన శ్రీహరి పాదపద్మ సన్నిధికి చేరుతాడు అని మైత్రేయుడు విదురునికి చెప్పగా, దీన్ని సుఖమహర్షి పరీక్షిన్ మహారాజుకు చెప్పాడు. దీన్ని సూతుడు శౌనకాదులకు చెప్పాడు. ఆ మునులు తమకు మరికొన్ని వృత్తాంతాలను వివరించమని అడిగారు సూత మహర్షిని. జనక సుతామనో విమల సారస కోమల చంచరీక చందన శరదిందు కుందహర తారమరాళ పటీర చంద్రికా వినుత యశో విశాల రఘువీర దరత్సిత పద్మపత్రలోచన నిటలాంబక ప్రకట చాప విఖండన వంశమండనా. శ్రీరామ, నీవు సీతాదేవి మనస్సు అనే పద్మం నందుండే లేత తొమ్మిదవు. మంచి గంధం శరత్కాలంలోని చంద్రుడు, మల్లెపువ్వులు, శివుడు, ముత్యం, హంస, చందన వృక్షం, వెన్నెల వలె తెల్లనిదై స్తుతిపాత్రమైన విశాల యశస్సు గలవాడివి. వికసించిన తెల్లని పద్మపు రేకుల వలె నీ కన్నులుంటాయి. పరమేశ్వరుని ధనస్సును ఖండించావు. రఘువంశానికి అలంకారమైనావు. జై శ్రీకృష్ణ.